ఎట్లా ఉందన్న పరిస్థితి ఎట్లా ఉంది? పోలీసు వాళ్ళు ఏమైనా డిస్టర్బ్ చేస్తున్నారా? శాంతియుతంగా మూడో రోజు కొనసాగిస్తున్నారు. ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? ఎలాంటి డిస్టర్బెన్స్ చేస్తలేరండి. పొద్దున్నుంచి అయితే మాకు అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. మా యొక్క కార్యాచరణ చేసుకోవడానికి మా యొక్క కార్యాచరణలు చేసి ఇచ్చిన విధంగా మా కార్యాచరణలు మేము చేస్తూ ఉన్నాం. మీలో ఒక కార్మికుడు కూడా నర్సంపేట డిపోకి సంబంధించి కూడా మన శంకర్ గౌడ్ గారు చనిపోవడం జరిగింది. ఈరోజు కూడా రవీందర్ గారు కూడా ఒకరు ఆత్మాహుతి దాడికి పాల్పడుతున్నారు. దీనికి సంబంధించి మీ ఆర్టీసీ కార్మికులకు మీరు ఏం చెప్తారన్న మీ తరఫున? మా యొక్క తోటి ఎంప్లాయీస్కి, కార్మిక సోదరులకు, వివిధ విభాగాల్లో పనిచేస్తున్నటువంటి నా సోదరులకు నేను ఎలాంటి వినియోగించుకుంటున్నా అంటే, అన్న మనకు తండ్రి, తల్లి, మన పిల్లలు, మన భార్య మన మీద ఆధారపడి ఉంటారు. కాబట్టి దయచేసి ఎలాంటి క్షణిక ఆవేశానికి కానీ ఎలాంటి అఘాయిత్యాలు కానీ పాల్పడకండి. అతి త్వరలో మనకు కొన్ని గంటలు మనం వెయిట్ చేసినట్లయితే మనకు మన సానుకూలమైనటువంటి స్పందన వస్తుందని ఆశిద్దాం. రానప్పుడు మనం జీవించి బతికి మనం ఇంకేమైనా చేయాలన్నా మన కార్యాచరణ మన చేసి ఇచ్చిన మేరకు మన యొక్క కార్యకల్పనలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం మన జేఏసీని బట్టి మన జేఏసీ పిలుపుని బట్టి ముందుకు పోదాం. కానీ అధైర్యపడి చచ్చిపోయినట్లయితే అన్న మనం ఏం సాధించలేము. నా తోటి కార్మికులారా ఎక్కడ ఏ విధమైనటువంటి క్షణిక ఆవేశానికి కానీ క్షణిక కార్యక్రమాలు కానీ చేసుకోకుండా మీరు ధైర్యంతో ఉండాలని, మొక్కవని ధైర్యంతో ఉండాలని మీ అందరినీ నేను ఆకాంక్షిస్తున్నానండి. రేవంత్ రెడ్డి గారికి కూడా మీరు ఏంటి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేనిఫెస్టోలో పెట్టారు, మేము ఆర్టీసీకి నేను విలీనం చేసుకుంటా అని చెప్పేసి కూడా మాట ఇచ్చారు కదా. 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మీరు దీని ఎట్లా చూస్తారని ఈ విషయం? చూడండి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే సరూర్ నగర్ మీటింగ్కు తాను ప్రోత్సహించి తాను దానికి ఆర్థికంగా కింద సాయం చేసి అక్కడ మీటింగ్ మేమున్నామండి. ఆ యొక్క సకల జన సమ్మెలో అక్కడ వచ్చి మాట ఇవ్వడం జరిగింది. అదే కాకుండా మీటింగ్లో కాంగ్రెస్ యొక్క ప్రోగ్రామ్స్ జరుగుతున్నప్పుడు ప్రతిపక్షంలో ఉండి ప్రచారం చేస్తున్నప్పుడు ఒక మాట ఏం చెప్పిండ్రంటే, కార్మిక సోదరులను ఆర్టీసీ ఎంప్లాయీస్ని నా కడుపులో పెట్టుకొని చూసుకుంటా అనడమే కాకుండా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏం పెట్టారండి, ప్రభుత్వం ఏర్పడిన 2 నెలల్లోనే ప్రభుత్వంలో విలీనం ఆర్టీసీ కార్మికులను చేస్తా, 2 పిఆర్సీలు ఇస్తా, చేసిన దాంతోపాటు ప్రభుత్వంతో ఈక్వల్గా నెక్స్ట్ పిఆర్సీకి వాళ్ళతో సమానంగా మీకు వేసేసి ప్రతిదీ మీకు ఒక అందే విధంగా చూస్తానని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు 2.5 సంవత్సరాలైన ఇప్పటి వరకు ఉలుకులేదు పలుకులేదు. మేము సమ్మె నోటీసు పోయిన నెల ఏప్రిల్ 13న ఇస్తే ఇంతవరకు ఒక కమిటీ లేదు. దాన్ని ఏదో కమిటీ అని చెప్పి కాలయాపన చేసుకుంటూ వచ్చి ఈరోజు మన సమ్మెలకు పగడ్బందీగా మేము అక్కడ చర్చలు జరిపిన తర్వాత, లేబర్ కమిషన్ దగ్గర చర్చలు జరిపిన తర్వాత అక్కడ ఎవరు రాకపోవడంతో సమ్మె డేట్ ప్రకటించినప్పటికీ అప్పటికీ వాళ్ళు పిలిచిన దాఖలు లేవు. దాంతో సమ్మె వైపు మమ్మల్ని ప్రభుత్వం కానీ మేనేజ్మెంట్ కానీ ముందుకు పోమని చెప్పినప్పుడు అది ఎట్లున్నదంటే, మేము మీతో చర్చలు జరిగినప్పుడు మేమేమి అనుకుంటామండి, ఇక మీరు సమ్మెకు పోమని చెప్పినట్టే కదా, ఇక చెప్పినట్లనే కదా. సమ్మెకు పోయినప్పుడు ఇప్పుడు 4 ఆత్మహత్యలు చేసుకుంటే అందులో శంకర్ గౌడ్ అనే వ్యక్తి చచ్చిపోయాడు. వాళ్ళ కుటుంబ భారాన్ని ఎవరు మోస్తారండి? వాళ్ళ కుటుంబాన్ని ఎవరు చూస్తారు? ఆ వ్యక్తిని మీరు డబ్బులు ఇస్తారో ఇంకో జాబ్ ఇస్తారేమో కానీ ఒక వ్యక్తిని అయితే తీసుకురాలేరు కదా. వాళ్ళను ఒక అనాథలను చేసినట్లు కదా. దయచేసి మీరు ఇప్పుడు మా జేఏసీ నాయకులతో ఏమైతే చర్చలు జరుపుతున్నారో ఆ చర్చలను మా ప్రధానమైన డిమాండ్లు మేము కావాల్సినవి మేము అడిగినాం.